హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 137తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 2 గంటల 20 నిమిషాలకు పెళ్లి ముహూర్తం కావడంతో వచ్చిన గెస్టులందరూ డిన్నర్ చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. ఇక మిగిలింది అభి వాళ్ళ బంధువులు, దగ్గర వాళ్ళు, హర్ష గారి స్నేహితులు, అవని వాళ్ళ బంధువులు అందరూ డిన్నర్లు చేసేసి పడుకుంటే మళ్ళీ లేవలేమని పెళ్లి జరిగే మండపం ఎదురుగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. పంతులు గారు వచ్చి మండపంలో కావలసినవన్నీ సర్దుకుంటూ ఉంటారు. అవనిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. తన దగ్గర వాసవి, హారిక, లావణ్య సందడి చేస్తూ ఉంటారు. తన రూమ్ దగ్గరే ఉన్న వినయ్ని చూసి, ఏంటన్నయ్య, మీ ఫ్రెండ్ నాకు తోడు మిమ్మల్ని ఇక్కడే ఉంచేశారా అని అడుగుతుంది అవని. ఒకసారి పొరపాటు జరిగింది కదా, మా జాగ్రత్తలో మేము ఉండాలి కదరా. వాళ్ళు అభిని బాధ పెట్టడానికి నిన్నే టార్గెట్ చేశారు. అందుకే కేర్ఫుల్గా ఉండడం మంచిది కదా అని చెబుతాడు వినయ్. నువ్వు వెళ్ళి కాసేపు మా అన్నయ్యతో కబుర్లు చెప్పు హారిక. పాపం ఒక్కడే బయట కూర్చుని ఉన్నాడు. ఇక్కడ నా దగ్గర ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళు అని అంటుంది అవని. సరే అని వెళ్ళి వినయ్ పక్కన కూర్చుంటుంది హారిక. ఏంటి మేడం ఎలా వచ్చారు? అసలు వచ్చిన దగ్గర నుంచి నీతో మాట్లాడడానికి కూడా అవ్వలేదు. ఈ శారీలో చాలా బాగున్నావు అని వినయ్ నవ్వుతూ అంటాడు. మీరు అసలు డిన్నర్ అన్నా చేశారా, ఇక్కడే ఉండిపోయారా అని అడుగుతుంది హారిక. మా వాడు నేను తినకపోతే ఊరుకోళ్లే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు అందరి గురించి. సో తినేశాను నేను. ఇంకా ఇక్కడ అలాంటి ప్రమాదం తలపెట్టే మనుషులు ఎవరైనా ఉన్నారు అంటారా అని అడుగుతుంది హారిక. ఇంకెవరూ లేరు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంకేంటి, ఇంకో 15 రోజుల్లో మన ఎంగేజ్మెంట్ అని ఇందాక అనుబామ్మ గారు చెప్పారు. 15 రోజుల్లో అంటే నీకు ఓకేనే కదా అని అడుగుతాడు వినయ్. పర్లేదు, నాకేమీ అభ్యంతరం లేదు. ఇంతలో పంతులు గారు అభిని పీటల మీదకి తీసుకురమ్మని అంటారు. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా ఇటు రానివ్వకు హారిక, నేను అభి దగ్గరికి వెళ్తున్నాను అని హారికకి చెప్పేసి అక్కడి నుంచి వినయ్ అభి రూమ్ దగ్గరికి వెళ్తాడు. నేవీ బ్లూ కలర్ షేర్వానీలో అందంగా ముస్తాబైన అభి పంతులు గారి పిలుపు అందడంతో రవి వినయ్ తన వెనక రాగా హుందాగా మండపం పైకి నడుచుకుంటూ వస్తాడు. అభితో చేయించాల్సిన కార్యక్రమాలన్నీ చేయించగానే పెళ్లి కుమార్తెను తీసుకొని రండమ్మా అని పంతులు గారు చెప్పగానే వాసవి, హారిక, లావణ్య, కుమార్ గారి వైఫ్ అందరూ కలిసి అవనిని తీసుకొని వస్తారు బయటికి. అక్కడ హంస పల్లకిపై కూర్చోబెట్టి పెళ్లి మండపంకి తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. తలెత్తి అవని వస్తున్న వైపు చూస్తున్న అభి గోల్డెన్ కలర్ శారీలో హంస పల్లకిపై కూర్చొని మహారాణిలా వస్తున్న తన ప్రియ సఖిని చూసి అందమైన స్మైల్ అభి పెదవుల్లో వస్తుంది. అవని దగ్గరికి వచ్చేసరికి అవని కనబడకుండా అడ్డుతెర పెడతారు లావణ్య, హారిక కలిసి. మండపం దగ్గరికి వచ్చేసరికి అవనిలో కొత్త అలజడి స్టార్ట్ అవుతుంది. పల్లకి దిగి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మండపం పైకి వస్తున్న అవని తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా అభి తన జీవితంలోకి వచ్చిన రోజు గుర్తు చేసుకుంటుంది. అసలు ఎలాంటి రోజు వస్తుందని తను అనుకోలేదు కూడా. అభిని తన జీవితంలో మళ్ళీ చూస్తానో లేదో అనుకుంది ఆ రోజు. తన జీవితంలో పెళ్ళనే చాప్టర్ లేదు అనుకుంది. కానీ ఇప్పుడు ఏ మనిషినైతే జీవితాంతం కలవకూడదు అనుకుందో ఆ మనిషే తన భర్తగా మరికొన్ని క్షణాల్లో మారబోతుంటే భావోద్వేగానికి గురైంది అవని. నెమ్మదిగా అలాగే అడుగులేసుకుంటూ వచ్చి అభి ఎదురుగా కూర్చుంటుంది. ఒకరి మనసు ఒకరికి తెలుసు కనుక అడ్డు తెర ఉన్న అవని ఆలోచన ఏంటో తెలుస్తుంది అభికి. అవనితో చేయించాల్సినవన్నీ చేయించి కన్యాదానం చేయించడానికి రెడీ అవుతారు పంతులు గారు. పార్వతి గారు, శంకర్ గారు అవని పక్కన కూర్చొని ఆనందంగా అభి కాళ్ళు కడిగి అవని చేతులు అభి చేతిలో పెట్టి పంతులు గారు చెప్పిన విధంగా కన్యాదానం చేస్తారు. ఆ టైంలో శంకర్ గారు రమగారిని తలుచుకుంటారు. మీ వల్లే ఈరోజు నాకు ఈ భాగ్యం దక్కిందమ్మా. మీరు కోరుకున్నట్లుగానే మీ కూతుర్ని మీరు కోరుకున్న వ్యక్తి చేతుల్లో పెడుతున్నాను. ఎక్కడున్నా వాళ్ళిద్దరినీ చూసి ఆశీర్వదించండి అని
రమ వివేక్ గారి దంపతులను మనసులో తలుచుకుంటారు శంకర్ గారు. అభి పక్కనే ఉన్న హర్ష సుచిత్ర గారులు కూడా రమ వివేక్ గారిని తలుచుకొని వాళ్ళుండుంటే ఎంత పొంగిపోయేవారు కదా అని మనసులో అనుకుంటారు. అవని కూడా ఆ క్షణం తన కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకొని పక్కనున్న పెంచిన తల్లిదండ్రుల్ని చూస్తూ పేదాల్లో చిన్న స్మైల్ ఇస్తున్నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ టైంలో అభి చేతిలో ఉన్న అవని చేయి చిన్నగా వణకడం చూసి అవని చేతిని గట్టిగా పట్టుకొని ఎమోషన్ అవ్వకు అన్నట్లు సిగ్నల్ ఇస్తాడు అభి. కన్యాదానం అయిపోగానే ముహూర్తం టైం అయిపోవడంతో జీలకర్ర బెల్లం పెట్టించడానికి రంగం సిద్ధం చేస్తారు పంతులు గారు. ప్రేమ్ మరికొంతమంది ఆఫీస్ స్టాఫ్ సరదాగా పెళ్లికి ఉండిపోతారు. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఇద్దరి చేతికిచ్చి మంత్రాలు చదువుతూ ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకోమని చెప్పి అడ్డు తెర తీయగానే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోండి అని చెప్తారు పంతులు గారు. ఆయన మంత్రం చదువుతూ పెట్టుకోమని చెప్పగానే ఇద్దరు ఒకరి తల మీద ఒకరు ఆ మిశ్రమాన్ని పెట్టుకుంటారు. అప్పటి వరకు అడ్డుతెర పట్టుకున్న హారిక లావణ్య అది తీసి పక్కకు వెళ్ళిపోతారు. అప్పటి వరకు అవనిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న అభి వెంటనే అవని వైపు చూస్తాడు. అవని మాత్రం సిగ్గుతో కళ్ళు దించే ఉంచుతుంది. అభి చిన్నగా నవ్వుకుంటూ, పంతులు గారు చెప్పింది వినలేదా మేడం? ఒకసారి నా వైపు చూడండి అని చిన్నగా అంటాడు. తన మనసులో రేగుతున్న ఉద్వేగానికి కళ్ళల్లో కన్నీరు చేరుతుంటే అవి అభి చూస్తే ఎక్కడ కోప్పడతాడని కన్నీళ్లు రాకుండా బలవంతంగా ఆపుకుంటూ నెమ్మదిగా రెప్పలు పైకెత్తి అభి కళ్ళల్లోకి చూస్తుంది. ఎంత ఆపుకున్నా అవని కంట్లో తడిచెమ్మ చూడగానే ఏమైందిరా అని చిన్నగా అడుగుతాడు. ఏం లేదు బావా, ఆనందం అంతే అని చిన్నగా స్మైల్ ఇస్తూ చెబుతుంది. అవని ఏం ఆలోచిస్తుందో అర్థమై ఇంకేం మాట్లాడకుండా అవనిని చూస్తూ ఉండిపోతాడు. మరీ అలా చూస్తే కష్టంగా ఉంది బావా అని చిన్నగా అంటుంది. నువ్వు కూడా నన్ను అలాగే చూడు, అప్పుడు నీకు ఇబ్బంది ఉండదు అని నవ్వుతూ అంటాడు. అందరూ అక్షంతలు వేశాక ఇద్దరిని తలంబ్రాల బట్టలు మార్చుకొని రమ్మని పంపిస్తారు. అనుగారు ధనుగారు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవని బెంగళూరు నుంచి వచ్చిన రోజు తను మాకు చెప్పిన విషయం విని ఆ రోజు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. బిడ్డని మాటలు అనలేం, ఏదైనా అంటే ఏం చేసుకుంటుందో అని భయం వేసింది. తన జీవితం ఏంటా అని దిగులు మొదలైంది నాకు. కానీ నేను దిగులు పడితే పార్వతి ఇంకా దిగులు పడిపోతుంది అని నేను ధైర్యంగా ఉన్నట్టు నటించి వాళ్ళిద్దరికీ కూడా ధైర్యం చెబుతూ వచ్చాను. కానీ ఒక ఆడపిల్లకి అలాంటి సంఘటన జరిగితే లైఫ్ లాంగ్ పెళ్ళి వద్దు అంటుంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా అని అంటారు అనుగారు. అభి వచ్చి మాకు విషయం చెప్పినప్పుడు మాకు ఆ అమ్మాయి ఎవరు, ఎలా తన వాళ్ళ మధ్య విషయాన్ని చెప్పి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందని ఆలోచించి బాధపడ్డాం. ఇక కల్లారా తనని ఎదురుగా పెట్టుకొని మీరెంత నరకం అనుభవించి ఉంటారో నాకు తెలుసు అని అంటారు ధనుగారు. ఏదో అవనిని ఏడిపిస్తున్నట్లుగా తన చేత నిజం చెప్పించాలని నేను పైకలా ఉండేదాన్ని, కానీ మనసులో మాత్రం చాలా దిగులుండేది. ఎప్పుడైతే అభి వచ్చి మాతో మాట్లాడాడో ఆ క్షణం నా గుండెల్లో భారమంతా దిగిపోయిందని అనుగారు అంటుండగానే ఫుల్ వైట్ అండ్ వైట్ పంచా షర్ట్లో వస్తున్న అభిని చూసి, మంచి అందగాడు మన మనవడు మాత్రం, నైట్ డ్రెస్లో ఎంత ముద్దుగా ఉన్నాడు అని భామలిద్దరూ అనుకుంటూ దూరం నుంచే దిష్టి తీసినట్టుగా చేతులు తిప్పి మెటికలు విరుస్తారు. అభి వచ్చి కూర్చున్న 2 నిమిషాలకి అవని కూడా రావడం చూసి, భలే ఉంది తలంబ్రాల చీరలో, ఇప్పుడే పైనుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది అని అంటారు ధనుగారు. మీకు తెలుసా వదినా, అభి జీవితంలో జరిగిన విషయం తెలియగానే పెళ్ళి ఆ అమ్మాయితోనే చేయాలని నిర్ణయించుకున్నాక అసలు అమ్మాయి అందంగా ఉంటుందా, అభి పక్కన సరిపోతుందా అని అనుకున్నాం. ఎలా ఉన్నా తప్పదు, ఆ అమ్మాయి చేసిన త్యాగాన్ని చూడాలి, అందాన్ని కాదని ఫిక్స్ అయిపోయాం మేము. ఒకరోజు గుడిలో అవని ఎవరో మాకు తెలియకముందే కనిపిస్తే తనని చూసి ఇలా ఉంటే బాగుంటుంది ఆ అమ్మాయి కూడా అని అనుకున్నామని నవ్వుతారు ధనుగారు. అవనిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టగానే తాళి కట్టే ఘట్టం కోసం పంతులు గారు మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. అందరికీ అక్షంతలు పంపించి అభి చేతికి తాళిని ఇస్తారు. అందరూ మండపం చుట్టూ చేరిపోతారు. అభి తాళి తీసుకొని లేచి నిలబడగానే అవని తలెత్తి అభి వైపు చూస్తుంది.
అవనికి తాళి చూపించి నువ్వింక నా సొంతం కాబోతున్నావు అని అంటూ అవని మెడలో మేళ తాళాల మధ్య తన వారి ముందు ఆనందంగా 3 ముళ్ళు వేస్తాడు. ఆ క్షణం అవని ఇద్దరు భావోద్వేగానికి గురి అవుతారు. ఇంత తొందరగా ఇలాంటి రోజు వస్తుందని అభి అనుకోలేదు. ఒక టైంలో అసలు అమ్మాయి కనిపిస్తుందా అని కూడా నమ్మకం పోయింది. అవనినే ఆ అమ్మాయి అని తెలిసిన దగ్గర నుంచి పెళ్లిపీటల మీదకు తీసుకొచ్చే వరకు అభి పడిన పాటలు గుర్తుకు రాగానే ఇకిప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటాడు. అభి 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అవని కంటి నుంచి కన్నీరు వచ్చేస్తాయి. ఒక కలలాగా మిగిలిపోతుందనుకున్న జీవితం ఇవాళ ఈ స్థితిలో ఉందంటే ఇంకా నమ్మలేకపోతుంది అవని. అభి పాదాలకి నమస్కారం చేయమని పంతులు గారు చెప్పినప్పుడు అలా చేస్తున్న అవని కంట్లో నుంచి నీరు అభి పాదాలపై పడగానే ఒంగుని ఉన్న అభి నువ్విప్పుడు ఆ ట్యాప్ కట్టకపోతే లిప్ కిస్ ఇచ్చేస్తాను, తర్వాత నీ ఇష్టం అని అభి చిరుకోపంగా అంటాడు. వెంటనే కళ్ళు తుడుచుకొని తలెత్తి అభి వైపు చూస్తుంది. అవని నుదురు మీద ముద్దు పెట్టి ఇంకేడ్చే సమయం కాదిది, ఆనందంగా ఉండే సమయం అని చెప్పి అవని పక్కన కూర్చుంటాడు. తాళి కట్టి అవని పక్కన కూర్చుంటాడు అభి. పంతులు గారు తలంబ్రాలు ఘట్టం పూర్తి చేయడానికి అన్నీ సిద్ధం చేస్తుంటే ఫోటోగ్రాఫర్స్ మాత్రం మంచి మంచి ఫిక్స్ అన్నీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అవని మాత్రం తన మెడలో పడిన తాళిని చూసుకుంటూ ఒక పక్క తన మెడలో ఎప్పటికీ చేరదనుకున్న తాళి ఇప్పుడు తన గుండెల మీదకి చేరింది. అభి స్పృహలో లేకుండా తన చేతితో వేసిన చైన్నే తాళి అనుకుని జీవితాంతం గడిపేయాలనుకుంది. ఇప్పుడు అభి పూర్తి స్పృహలో ఉండి తన మెడలో పంచభూతాల సాక్షిగా తన వాళ్ళందరి ముందు కట్టిన తాళిని చూసుకొని ఒక పక్క ఆనందం, ఒక పక్క కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అవనికి. మేడం, ఒకసారి తలెత్తండి అని ఫోటోగ్రాఫర్ అంటే అప్పుడు తలెత్తుతుంది అవని. నేనేమన్నా కొత్త నీకు అలా తలంచుకొని కూర్చోడానికి? ఏమైంది నీకు? గోదావరి నదిని ఇక్కడ అందరికీ చూపించాలని నిర్ణయించుకున్నావా ఏంటి? నువ్వు అలా కళ్ళమ్మటి నీళ్లు కారుస్తూ ఉంటే చూసేవాళ్ళు నీకు పెళ్లి ఇష్టం లేకుండా జరుగుతుందనుకుంటారు అని అభి చిన్నగా అంటూ, అయినా ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు అభి. ఏం లేదు అని వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తుంది అవని. నీతో మాట్లాడాలి నానమ్మ, నీకు నిజం చెప్పి బావ నుంచి ఎలా తప్పించుకోవాలో సలహా అడగాలి, తప్పదు అని అనుకుంటుంది. ఒకసారి తన వాళ్ళందరి వైపు చూసేసరికి సంతోషంగా కనిపిస్తారు అందరూ. ఇన్నాళ్ళు తనెంత తప్పు చేయబోయిందో అర్థమవుతుంటే తనని తానే తిట్టుకుంటుంది అవని. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి తలంబ్రాల కార్యక్రమం మొదలు పెడతారు పంతులు గారు. అప్పటి వరకు కింద ఉన్న గ్యాంగ్ అంతా ఎవరికి సపోర్ట్ చేయడానికి వాళ్ళు వాళ్ళ వైపు వెళ్ళిపోయి ఇద్దరిని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. తలంబ్రాలు పోసుకునేటప్పుడు మాత్రం అభిదే పై చెయ్యి అవుతుంది. తర్వాత కాళ్ళు తొక్కించే కార్యక్రమం, అదైపోగానే ఉంగరాలు తీసే కార్యక్రమం మొదలు పెడతారు. అక్కడి కూడా అందరి సందడి మధ్యలో ఇద్దరూ చెరొకసారి రింగు తీస్తారు. ఇప్పుడు ఎవరు తీస్తే వాళ్ళదే పై చేయి అని అనగానే కమాన్ అవని, కమాన్ అభి అంటూ గోల గోల చేస్తుంటే వీళ్ళు మాత్రం సింపుల్గా అభికి దొరికిన రింగు తన చేత్తో పట్టుకొని అవని చేయి కూడా కలిపి బయటికి తీస్తాడు. షబాష్, ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ మీద ఉన్నారు అని పంతులు గారు నవ్వుతారు. తర్వాత ఇద్దరిని అరుంధత నక్షత్ర దర్శనానికి తీసుకువెళ్తారు. అవని భుజం చుట్టూ ఒక చేయి వేసి ఇంకొక చేతితో తన చేతిని పట్టుకొని ఆకాశంలోకి చూపిస్తూ మంచి ఫోజిస్తాడు అభి. అప్పటికే టైం 4:30 అవడంతో ఆ ఉదయమే సత్యనారాయణ వ్రతం పెట్టుకోవడంతో అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఇంటికి పయనమవుతారు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ఈ మొత్తం తతంగమంతా అప్పుడు దాకా లైవ్లో చూసిన భవి, భాను వాళ్ళు సంతోషంగా ఇద్దరిని విష్ చేస్తారు. కారులో కూర్చున్నంతసేపు ముభావంగానే ఉంది అవని. తల్లి గురించి ఆలోచన ఎక్కువైపోయింది. అది తెలిసిన అభి, ఎక్కువేం ఆలోచించుకు, అంతా మంచే జరుగుతుంది. ఇంకో 2 రోజుల్లో మీ అమ్మగారికి ఆపరేషన్ ఉంది. నేను ఆల్రెడీ డాక్టర్తో అన్నీ మాట్లాడేశాను. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, తెలుసు కదా నీకు. ఇంకెందుకు బాధపడుతున్నావు? వాళ్ళని అనుక్షణం చూసుకోవడానికి నేను మనుషుల్ని పెట్టాను కదా, ఇంకా అదే ఆలోచిస్తూ ఈ క్షణాల్ని స్పాయిల్ చేయకు అని అంటాడు అభి. అభి భుజం మీద తలవాల్చి ఎంత వద్దనుకున్నా
అమ్మ గురించి ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా అక్కడ ఉండను కదా! మెడిసిన్ వేసుకోమని ఒకటికి 10 సార్లు చెప్పాలి అమ్మకి. అదొక్కటే దిగులు బావా! అమ్మకు కూడా నయమైపోతే ఇంక నాకు ఏ భయమో, బాధ ఉండదు. ఇప్పుడు నా వల్ల మీ హ్యాపీనెస్ కూడా పోతుంది కదా! అని అంటుంది అవని. అలా ఏం లేదు కానీ, నాతో నువ్వున్నప్పుడు నువ్వే దిగులు పడకుండా ఉండాలి. భయం, దిగులు పడుతూ ఉంటే నేను నీకు కరెక్ట్‌గా భరోసా ఇవ్వలేదేమో అని నాకనిపిస్తుంది అని అంటాడు అభి. అభి చేతిలో తన చేయి వేసి, అలా ఎప్పుడూ అనుకోకండి. మీరు నా లైఫ్‌లోకి వచ్చాకే నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను అని అంటుంది అవని. అలా అయితే ఆ మొహంలో కొద్దిగా నవ్వు కనిపించనివ్వు. ఇవాళ అసలు అది కనిపించలేదు నాకు అని అభి అనగానే చిన్నగా నవ్వుతుంది అవని. గుడ్. ఇలా నవ్వుతూ ఉండి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సంతోషంగా నాతో పాటు ఇంట్లో అడుగు పెట్టాలి కానీ అలా దిగులు మొహంతో పెడితే ఎలా అని అభి అంటుండగానే వాళ్ళ ఇంటి ముందు కారు ఆగుతుంది. ఇద్దరికీ ఎర్ర నీళ్లతో దిష్టి తీసి తర్వాత గుమ్మంలో హారతి ఇస్తారు. ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండి అనగానే ఆగండి ఆగండి, చిన్న కార్యక్రమం ఉంది అని హారిక లావణ్య వాళ్ళు గుమ్మం దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా ఏముంది తల్లి అని అడుగుతాడు అభి. ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అని గ్యాంగ్ మొత్తం ఏకకంఠంతో చెబుతారు. ఈ పేర్లు కార్యక్రమం తెలియని వాళ్ళకి తెలియడానికే కానీ మా పేర్లు మీకు బాగా తెలుసు కదా. ఇక ఇప్పుడు మేము చెప్పకపోతే వచ్చిన నష్టం ఏముంది? లోపలికి రానివ్వచ్చు కదా అంటాడు అభి. అది సాంప్రదాయం బాబు, త్వరగా చెప్పేసి వచ్చేస్తే అయిపోతుంది కదా అని అంటాడు వినయ్. సర్లే, తొందరగా అంటా చెప్పవని. ఇక్కడ కూడా నువ్వు గంటలు గంటలు మాత్రం ఆలోచించకు అని. నేను అభిరామ్ని. నా భార్య అవని అభిరామ్తో కలిసి వచ్చాను. కొద్దిగా దారిస్తారా అని అడుగుతాడు వాళ్ళని. సూపర్. ఇప్పుడు అవని కూడా చెప్పాలి అని అనగానే ప్లీజ్ త్వరగా చెప్పవని. ఈ నిలబడే కార్యక్రమాలు నా వల్ల కాదు అని అభి అనగానే వెంటనే అవని, నేను అవని, నా భర్త అభిరామ్తో కలిసి వచ్చాను అని చెబుతుంది. మా కట్నాలు మాకు ఇచ్చేయండి మరి అని సరదాగా అడగగానే తన జోబులో ఉన్న మనీ అంతా తీసి హారతి పళ్ళెంలో పెట్టి మధ్యాహ్నానికి మీ చేతికి గిఫ్ట్లు వస్తాయిలేండి, ఇప్పుడు అడ్డు తప్పుకోండి అంటాడు అభి. అందరూ అడ్డు తప్పుకోగానే అవని చేయి పట్టుకొని ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. కథ కొనసాగుతుంది. మరి అవనికి ఉన్న ప్రమాదం పోయినట్టేనా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.